హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మా హస్బెండ్కి సింపుల్ అండ్ ఈజీ క్విక్ బ్రేక్ఫాస్ట్ చేసి పెడుతున్నాను. చూడండి, దీంట్లో గార్లిక్, బటర్, డ్రై మెథి అండ్ పెప్పర్, సాల్ట్ అండ్ లిటిల్ బిట్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని ఇలా మనం ఒక బ్రెడ్ స్లైస్కి ఇలా అప్లై చేసుకొని టూ సైడ్స్ అప్లై చేసుకోవాలండి. టూ సైడ్స్ అప్లై చేసుకొని కొంచెం టోస్ట్ చేసుకున్నాము అనుకోండి, బటర్ వేసుకొని చాలా బాగుంటుందండి. మా కిడ్స్ కూడా ఈవెన్ చాలా ఇష్టం. ఇలా తర్వాత ఇది కొంచెం బ్రెడ్ స్లైస్ అయ్యాక నెక్స్ట్ మళ్ళీ టోస్ట్ చేసి రివర్స్ తిప్పుకోవాలి. చూసారా చక్కగా ఇలా బ్రౌనిష్గా వచ్చిందో, చక్కగా బ్రౌన్. ఇలా టూ సైడ్స్ అయ్యాక బ్రెడ్ తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ కొంచెం లిటిల్ బిట్ ఆయిల్, ఎక్కువ కూడా వద్దండి, కొంచెం జస్ట్ కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ కట్ చేసుకున్న స్పినచ్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్, కొంచెం లిటిల్ వేసుకోవాలి. స్పినచ్ అనేది కొంచెం ఇలా కుక్ అయ్యాక కొంచెం ఇలా సర్కిల్లా చేసుకోండి. జస్ట్ ఇది ఊరికే నేను చేసిన అంటే తినే వాళ్ళకి చూడడానికి లుక్గా ఉంటుంది, వాళ్ళకి తినాలన్న ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా. దీంట్లో ఒక 2 ఎగ్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెమే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మన స్పినచ్లో కూడా కొంచెం వేసుకున్నాం కదండి. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అనేవి వేసుకోవాలి. సారీ, వన్ సైడ్ వస్తుంది. చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం పెప్పర్. ఇలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇలా పెట్టుకుంటే కొంచెం కుక్ అవుతుంది. హాఫ్ బాయిల్ చాలండి. డైట్ చేసే వాళ్ళకి హాఫ్ బాయిల్ తినడానికి ఇష్టపడతారు. మా హస్బెండ్ కూడా అంతే, హాఫ్ బాయిల్ ఇష్టపడతారు. ఇలా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ప్లేటింగ్ చేసుకోవడమేనండి. సర్వింగ్ చేసుకొని ఇలా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఇలా పెట్టుకున్నాను. ఓకే అండి, ఇంతే అండి, సింపుల్ అండ్ ఈజీ క్విక్ బ్రేక్ఫాస్ట్.